అది యుద్ధం, పేదరికం నిండిన ఆఫ్ఘనిస్తాన్. ఆ దేశంలో అమీర్ అనే 13 ఏళ్ల బాలుడు ఉండేవాడు. అమీర్ కళ్ల ముందు కేవలం చీకటి, అనిశ్చితి మాత్రమే కనిపించాయి. ఏదైనా సరే, ఈ నరకం నుంచి బయటపడాలని, బతకాలని అతని ఆరాటం. ఆ ఆరాటమే అతని చేత ఊహించని సాహసం చేయించింది. ఒక రోజు ఉదయం, కాబూల్ ఎయిర్పోర్ట్లో విమానం ఢిల్లీకి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అధికారుల కళ్ళు గప్పి, చివరి నిమిషంలో, అమీర్ ఆ విమానం యొక్క వెనుక ల్యాండింగ్ గేర్లోకి దూరాడు. అతని లక్ష్యం ఒకటే, ప్రాణాలు కాపాడుకోవడం. విమానం టేకాఫ్ అయ్యి, ఆకాశంలోకి దూసుకెళ్ళింది. కింద మనుషులు, ఇల్లు చిన్న చుక్కల్లా కనిపించారు. కొన్ని నిమిషాలకే అమీర్కి భూమి నుంచి వేల అడుగుల ఎత్తులో ఉండే గడ్డకట్టే శీతల వాతావరణం తాకింది. చుట్టూ మంచు తుంపరలు, వేగంగా వీచే గాలులు. ఆ ప్రయాణం దాదాపు గంటన్నర పాటు సాగింది. ఆ కొద్ది సమయమే అమీర్కు జీవితంలో అత్యంత కష్టమైన పరీక్షగా మారింది. మామూలుగా అయితే ఆ ఉష్ణోగ్రతలకు మనిషి నిమిషాల్లో చనిపోవాలి. కాని, బతకాలి అనే బలీయమైన కోరిక, తెగువ అతన్ని బ్రతికించింది. విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. ల్యాండింగ్ గేర్ తెరుచుకుంది. విమానం టాక్సీవేపై నెమ్మదిగా కదులుతుండగా, అమీర్ ధైర్యంగా కిందకు దూకి, నడవడం మొదలుపెట్టాడు. విమానాశ్రయ భద్రతా సిబ్బంది అతన్ని చూసి నివ్వెరపోయారు. అమీర్ చేసిన సాహసం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.